హాయ్. ఫస్ట్గా కాలీఫ్లవర్ సీడ్స్ ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను. నాకు కూడా ఇంతవరకు వీటి సీడ్స్ ఎలా ఉంటాయో తెలియదు. అండ్ క్యాబేజ్కి కూడా మనం ఎక్కువ క్యాబేజ్ కొంటూ ఉంటాం, కాలీఫ్లవర్ కానీ క్యాబేజ్. వీటి సీడ్స్ ఎలా ఉంటాయి అని ఎవరైనా క్వశ్చన్ వేస్తే మనలో చాలామందికి ఎలా ఉంటాయో తెలియదు. సో ఇవాళ అయితే మీకు కాలీఫ్లవర్ విత్తనాలు ఎలా ఉంటాయో చూపించబోతున్నాను. ఇది ఫస్ట్గా ఫ్లవర్ వచ్చింది చిన్న కుండీలో, చాలా చిన్నగా వచ్చింది. అలా వదిలేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి కాఫీ కలర్లో ఉంది. ఈ బ్రౌన్ కలర్ ఉన్నవంతా కూడా విత్తనాలు. ఎప్పుడైతే ఈ ఫ్లవర్ బడ్ అంతా కూడా మనకి స్లోగా కలర్ చేంజ్ అయ్యి, అలా చూడండి, పర్పుల్ కలర్ నుంచి స్లోగా ఎండిపోతుందన్నమాట. సో వాటిని కలెక్ట్ చేశాను. సో కలెక్ట్ చేసే ముందు ఒకసారి మీ అందరికీ కూడా చూపిద్దాము అని, ఎందుకంటే చాలామందికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఏ కాలీఫ్లవర్ విత్తనాలు ఎలా ఉంటాయి. అండ్ క్యాబేజీ కూడా ఒకటి రెండు అలా ఉంచేస్తాను, వాటి విత్తనాలు కూడా ఎలా వస్తాయి, ఎలా మనం వాటిని మళ్ళీ ప్రాపగేట్ చేసుకోవచ్చో తెలుసుకుందాము. అండ్ ఇప్పుడైతే ఈ కాలీఫ్లవర్ మిగతావి చూపిస్తున్నాను. ఇవాళ హార్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే కొన్ని కారణాల వల్ల డిలే అయిపోయింది. అలాగే ఉంచేస్తే ఏమిటంటే మళ్ళీ అది సీడ్స్ లాగా అయిపోతాయి. తర్వాత మనం పక్కన పెట్టుకోవడం తప్ప మనకి వెజిటబుల్లా యూస్ చేయడానికి రాదు. సో అది కట్ చేసే ముందు, హార్వెస్ట్ చేసే ముందు మీకు ఒకసారి ఇవన్నీ చూపిద్దామని వీడియో చేస్తున్నాను. కాలీఫ్లవర్ మనం ఎప్పుడు పడితే అప్పుడు పెంచలేము. దీనికి కరెక్ట్ సీజన్ వింటర్ స్టార్ట్ అవుతుంది కదా, మంచు పడుతూ ఉంటుంది. లైక్ సెప్టెంబర్ ఎండింగ్, అక్టోబర్లో ఈ విత్తనాలు మనం పెట్టుకున్నా పర్లేదు, లేదా నారు కూడా అమ్ముతూ ఉంటారు చాలామంది నర్సరీస్లో, అలా కూడా తెచ్చుకోవచ్చు. మ్యాక్సిమం ₹2 అలా ఉంటుంది, డిపెండ్ అపాన్ ద నర్సరీ. నేనైతే ఒక ₹2కి అలా తీసుకొచ్చాను. కొన్ని ప్లేసెస్లో ₹5 కూడా ఉంటుంది. మనం నర్సరీలోంచి నారు తీసుకురావడం చాలా బెటర్. అక్టోబర్లో స్టార్ట్ చేస్తే మనం వీటిని నాటుకుంటే ఇలా డిసెంబర్ ఎండింగ్ కల్లా రెడీ అయిపోతాయి. నేను కొంచెం నవంబర్లో అలా తీసుకొచ్చాను కాబట్టి నాకు కొంచెం లేట్ అయింది. అసలైతే ఇంకా కొంచెం ఎర్లీగా కోయాలి, కట్ చేసేయాలి, హార్వెస్ట్ చేయాలి. బట్ ఏదో కొన్ని కారణాల వల్ల నేను అలా డిలే అవ్వడం జరిగింది. కాలీఫ్లవర్ చాలా చాలా హెల్తీ అండ్ దీంట్లో వైటమిన్ K అండ్ C కూడా ఉంటుంది. పొటాషియం లెవెల్ చాలా బాగుంటుంది, హార్ట్కి చాలా మంచిది. బట్ అగైన్ ఎవరు తినకూడదు అంటే ఎవరికైతే థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయో, థైరాయిడ్ బార్డర్ లైన్లో ఉంది, లేదా హైపోథైరాయిడిజం అంటారు, థైరాయిడ్ ఫంక్షన్ ప్రాపర్గా లేనప్పుడు ఇలాంటి క్యాబేజ్ కానీ కాలీఫ్లవర్ మీరు అవాయిడ్ చేయడం మంచిది. మంచి సైజులో కాలీఫ్లవర్ రావాలంటే ఇప్పుడు మనకు చూపించేదంతా కూడా చిన్న చిన్నగా వచ్చాయి. అండ్ హార్వెస్ట్ చేసేది మాత్రం కొంచెం పెద్ద సైజులో వచ్చాయి. హార్వెస్ట్ ఎప్పుడైనా మీరు కాలీఫ్లవర్ కానీ క్యాబేజ్ కానీ పెంచాలి అనుకుంటే మీరు తీసుకునే కంటైనర్ కంప్లీట్గా కొత్త మట్టితో ఫిల్ చేయండి. రెడ్ సాయిల్, వర్మి కంపోస్ట్ ఆర్ లీఫీ కంపోస్ట్, అండ్ ఏదైనా మాన్యూర్, మీరు కౌ డంగ్ మాన్యూర్ ఇలాంటివి ఏదైనా మీరు యాడ్ చేయొచ్చు. దానివల్ల మొక్క హెల్తీగా పెద్ద సైజులో లీవ్స్ ఎప్పుడైతే వస్తాయో, అది క్యాబేజ్ కావచ్చు, కాలీఫ్లవర్ కావచ్చు, మీకు వచ్చే ఈల్డ్ కూడా పెద్ద సైజులో మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. నేను ఆ విషయం అయితే బాగా తెలుసుకున్నాను. అండ్ ఇక్కడ నేను గమనించింది ఇంకొక విషయం ఏంటంటే, ఇది మనం త్రూ అవుట్ ద ఇయర్ పెంచే మొక్కలు కాదు. స్పెషల్గా ఇది చలికాలం స్టార్ట్ అవుతున్నప్పుడు వీటిని నాటుకుంటే మనకి ఈ టైం కల్లా హార్వెస్ట్ అయిపోతుంది. లేదా మిగతా టైంలో కూడా మనం వీటిని పెంచాలి అనుకుంటే క్లైమేట్ కొంచెం టెంపరేచర్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది, గ్రీన్ షేడ్ నెట్స్ అలాంటివి. స్టార్టింగ్లో నేను ఇవి తీసుకొచ్చినప్పుడు నేను ఎందుకు కొత్త కంటైనర్స్లో కొత్త సాయిల్లో పెట్టలేదు అంటే, ఎక్కువగా మనం వినే ఉంటాం లైక్ కాలీఫ్లవర్కి ఎక్కువగా పెస్ట్ అటాక్ వస్తూ ఉంటుంది, సో పెస్టిసైడ్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు అని. అందుకే వాటిని కూడా మనం ఎక్కువగా మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత ఎక్కువగా వాటిని తరోగా వాటర్లో అంతా క్లీన్ చేయాల్సి వస్తుంది. సో ఈ ప్రాబ్లమే మనం కూడా ఫేస్ చేయాల్సి వస్తుందేమో అనే ఒక ఆలోచనతో నేను కొంచెం ఆలోచించి జస్ట్ ట్రై చేద్దామని అక్కడక్కడ నాటాను ఇవి.
బట్ సీరియస్లీ అండి, ఎక్కడ పెద్ద పెస్ట్ ప్రాబ్లం అయితే నేను ఎక్కడ ఫేస్ చేయలేదు. కాకపోతే లీవ్స్ ఉంటాయి కదా, ఆకులకి మాత్రం చాలా పెస్ట్ ప్రాబ్లం ఫేస్ చేశాను. ఎలా అంటే మనకి చిక్కుడు పాదుకి లేత చిగురికి అండ్ ఆ మొగ్గకి ఉంటాయి చూసారా, నల్లగా చిన్న చిన్నగా. సో అవంతా కూడా ఈ లీవ్స్ని అటాక్ చేస్తాయి. ఏంటంటే ఆ గ్రోత్ని ఏదైతే పెరగకుండా చెట్టు ఎక్కడికక్కడ వాటిని ఆకుల్ని తినేస్తాయి అన్నమాట. సో అదొక్కటి ప్రాబ్లం ఉండింది. అండ్ దానికి నీమ్ ఆయిల్ స్ప్రే నేను 3 డేస్కి ఒకసారి ఆ పెస్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు స్ప్రే చేశాను. అలా ఒక 3-4 టైమ్స్ స్ప్రే చేశాను థరోగా కంప్లీట్ మొక్క చుట్టూరు. ఎక్కడ పెస్ట్ ప్రాబ్లం మళ్ళీ రాలేదు. అండ్ ఇప్పుడు చూడండి, హార్వెస్ట్ చేశాను. టెంపరేచర్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. లైక్ మీరు మిగతా సీజన్స్లో ఎప్పుడైతే ఈ మొక్కలు పెంచాలనుకుంటారో షేడ్ నెట్స్ అలాంటివి ట్రై చేస్తే మిగతా సీజన్స్లో కూడా మొక్కల్ని పెంచుకునే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. వింటర్లో అయితే నార్మల్గా మనం వదిలేసినా కూడా ఒకసారి నాటి కొంచెం సెట్ అయిన తర్వాత వదిలేసిన మొక్క హెల్తీగా దాని తర్వాత పెరుగుతుంది. జస్ట్ పెస్టిసైడ్స్ మాత్రం కొంచెం మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇదండి ఇవాల్టి వీడియో. నేనేం చేస్తానంటే ఏదైతే మొక్కలు పెంచానో నేను తెలుసుకున్న విషయాలు నేను మనందరికీ కూడా తెలియాలని ఇలా షేర్ చేస్తూ ఉంటాను. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సీ యూ అగైన్ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. టిల్ దెన్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్.